సో వాట్ ఇస్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మనం గుంటూరులో ఉన్నాం అనమాట, ఉప్పలపాడు అనే ఏరియాలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వ్యూవర్స్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. నేను కొన్ని రోజులైంది గుంటూరు వచ్చి. సో ఇక్కడ క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ అంతా సెలబ్రేట్ చేసుకున్నాను. అందుకే వీడియోస్ కూడా ఎక్కువ అప్లోడ్ చేయలేదు. సో 2025 నా ఫస్ట్ వీడియో ఎందుకో ఈ స్పాట్లో చేయాలనిపించింది. దీనికి చాలా హిస్టరీ ఉందన్నమాట. సో ఒకసారి లోపలికి వెళ్ళి ఏంటి అసలు ఈ హిస్టరీ ఏంటి, అసలు ఎందుకు బర్డ్స్ ఇక్కడికి వస్తాయి, చాలా రకమైన స్పీషీస్ ఉంటాయంటే బర్డ్స్. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, సో ఇక్కడైతే పార్క్ చేసుకున్నాను. కార్ వచ్చి నా బ్యాక్ సైడ్ కనిపిస్తుందా, పార్కింగ్కి 20 రూపీస్ అంట. సో లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళాక అన్ని విషయాలన్నీ షేర్ చేస్తాను మీకు. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. ఇక్కడ టికెట్స్ అయితే ఇస్తున్నారు, ఎంతో కనుక్కుందాం. సో టికెట్ వచ్చేసి మనిషికి 20 రూపీస్, కార్ పార్కింగ్ కూడా 20. సో ఎంట్రన్స్ అయితే ఇదనమాట. చూసారా, మంచి ఆర్చ్లా ఉంది. ఇక్కడ వుడ్తో చేసింది, పైన చిన్న చిన్న పక్షి బొమ్మలు కూడా ఉన్నాయి. పదండి లోపలికి వెళ్దాం. దిస్ ఈజ్ ద ఎంట్రన్స్, లెట్స్ గో. ఆల్రెడీ నాకు కొన్ని బర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి. చాలా బాగా డెవలప్ చేశారు ఇంతకుముందు వచ్చిన దానికంటే. సో వచ్చిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్లో ఇట్లా బోర్డ్స్ అయితే ఉన్నాయి. ఈ బోర్డ్స్ మీద ఒక్కొక్క బ్రీడ్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో పెయింటెడ్ స్టార్క్ అంట, స్పాట్ బిల్డ్ డక్, దీని హిస్టరీ కూడా రాశారు. ఎక్కడి నుంచి వస్తుంది, ఏం తింటుంది, అన్ని స్పీసీస్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. అలాగే పక్కన చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఉంది. అండ్ దీని ఆపోజిట్లోనే మనకి బర్డ్ వాచింగ్ సైట్. వావ్, బ్యూటిఫుల్. నేను ఎన్ని ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి ఎన్ని బర్డ్స్ ఉన్నాయో, ఫుల్గా నిండిపోయినాయి. ఇవి రష్యాలోని సైబీరియా అనే ఏరియా నుంచి మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వస్తాయంట. థౌజండ్స్ ఆఫ్ మైల్స్ మైగ్రేట్ అయ్యి. కొన్ని స్పీషీస్ అయితే ఆస్ట్రేలియా నుంచి కూడా వస్తాయంట. అసలు ఎందుకు వస్తాయి ఇక్కడికి, ఇదే స్పాట్కి ఎందుకు రావాలి అనేది అదొక పెద్ద వింత అనమాట. సో అందుకే ఇదొక మంచి స్పాట్ అయింది గుంటూరు దగ్గరలో. ఇది గుంటూరు నుంచి జస్ట్ 10 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. చూడండి, వీటి కోసం ఆర్టిఫిషియల్గా ఇక్కడ కొన్ని స్టాండ్లా కట్టారు కదా, అవి ఇంకా ఆర్టిఫిషియల్ ట్రీస్ కూడా కట్టారంట మెయింటెనెన్స్ కోసం. అమేజింగ్. ఒకప్పుడు ఈ బర్డ్స్ని, అంటే ఇదంతా డెవలప్ చేయకముందు కొన్ని ఇయర్స్ క్రితం ఇక్కడ లోకల్స్ వాటిని పట్టుకొని హంట్ చేసి తినేవాళ్ళంట. సో తర్వాత గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి ఒక మంచి ఏరియా కట్టి ఇక్కడ వాటన్నిటిని ప్రిజర్వ్ చేసింది. మంచి గుంటూరు వచ్చే వాళ్ళందరికీ మంచి టూరిస్ట్ స్పాట్. సో ఇక్కడ క్యాఫ్టీరియా కూడా ఉంది పక్కన, ఒక క్విక్ స్నాక్ కోసం. ఫస్ట్ పార్క్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం, నెక్స్ట్ బర్డ్స్ గురించి చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూసారా, మనకి లెఫ్ట్ సైడ్ ఒకటి క్లైంబ్ చేయడానికి ఒక ఏరియా ఉంది. సో ఇక్కడ నుంచొని మనం బర్డ్స్ని ఎంజాయ్ చేయొచ్చు, చూడొచ్చు. ఫొటోస్, మంచి లాంగ్ లెన్స్లో ఫొటోస్ ఏమన్నా తీయాలనుకుంటే ఇది మంచి స్పాట్, ఇక్కడ ఎక్కి తీయచ్చు. తీద్దాం వెళ్ళి లాస్ట్లో. ముందైతే పార్క్ ఎక్స్ప్లోర్ చేద్దాం. చిన్న పార్కే, ఓన్లీ ఈ సైడే ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఏమన్నా. చిన్నప్పుడు కూడా వచ్చాను కానీ అప్పుడు ఇంత డెవలప్ చేయలేదన్నమాట. ఇప్పుడు బాగుంది, అంత రైలింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఈ పాత్వే కూడా చాలా నీట్గా చేశారు. సో పార్క్ మనం ఆ లోపల నుంచి వచ్చాం. అటు నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకి ఇలా రైట్ సైడ్ కూడా వెళ్ళడానికి చిన్న పాత్వే ఉంది. ఓ, ఆ చివరి వరకు వెళ్ళొచ్చు. ఇలా సెంటర్లో పాండ్ ఉంది, దాని చుట్టూ ఒక వి షేప్లో ట్రాక్ ఉందన్నమాట, వాకింగ్ ట్రాక్. చుట్టుపక్కల చూడండి ఎలా ఉందో. అంతా పొలాలు, చిన్న ఊరుంది, ఉప్పలపాడు అనే గ్రామం ఇది. ఆ చిన్న విలేజ్లో ఈ స్పాట్. ఇక్కడన్నీ పార్క్కి విజిట్ చేసే వాళ్ళందరికీ కంఫర్ట్ ఉండడానికి బెంచ్లు లాంటివి కట్టారు, అంతకుమించి ఏం లేదు. ఆ చివరికి వెళ్తే ఇంకా డెడ్ ఎండ్. హలో అండి.
హలో సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను గోదావరికని రామగుండం అండి. రామగుండం నుంచి మీరు ఇక్కడికి రావాల్సిన స్పెషాలిటీ ఏంటండి? అదే గుంటూరుకి 9 కిలోమీటర్ల దూరంలో ఈ ఊర్లో విదేశీ పక్షులు విహంగాలు వస్తున్నాయని బీబీసీ న్యూస్లో చూశాను సార్. ఫస్ట్ ఇక్కడున్న ఎన్విరాన్మెంట్, రెండవది ఇక్కడ ప్రజల యొక్క పర్యావరణ అవగాహన లేకపోతే ఉండవండి. విదేశీ పక్షులు ఎందుకు ఉంటాయి? పర్యావరణం మీద ఇక్కడ ప్రజలకు అవగాహన లేకపోతే రోజు ఒక కొంగని ఇబ్బంది పెట్టి లేదా దాన్ని ఇంకేదో చేసి ఆ అవేర్నెస్ రావడంతో ఇది ఏదో నేను ఒక సీజన్లో వస్తాయి అనుకున్నా సార్, కానీ కాదు. 365 రోజులు రకరకాల విదేశీ పక్షులు రావటం. ఈ అదే రకరకాల చాలా రకాలు ఉన్నాయి. సైబీరియా నుంచి వచ్చే వాటిలో కూడా ఈ దవడ కింద చేపల్ని దాచుకునే కొంగలు, నల్ల రెక్కల కొంగలు రకరకాలు ఉన్నాయి. మీరు బోర్డులు కూడా చూసే ఉంటారు. ఇట్లాంటి రావటం వెనక ఇక్కడున్న ప్రకృతి పర్యావరణవేత్తల యొక్క గొప్పతనం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క గొప్పతనం, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గొప్పతనం. థ్యాంక్ యూ. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్న ఫ్రమ్ ఎక్కడ గోదావరికని రామగుండం అనే ఏరియా నుంచి అనుకుంటా. సో అతను కేవలం ఈ బర్డ్స్ చూడడానికే ఇక్కడ వరకు వచ్చారంట, గుంటూరు వరకు. మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు మనతో. సో చూసారా, ఇది స్పాట్ అమేజింగ్గా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఒకసారి ఇందాక మనం బర్డ్ వాచింగ్ ప్లేస్ అని చెప్పా కదా, పైకి ఎక్కి అక్కడ మనం లాంగ్ లెన్స్ యూజ్ చేసి నీట్గా షూట్ చేద్దాం ఏమేమి బ్రీడ్స్ ఉన్నాయో. సో అక్కడ బోట్స్ పెట్టారు కదా, అన్ని బ్రీడ్స్ మ్యాక్సిమం కవర్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఇదైతే ఎక్కేద్దాం. ఎక్కి పైన ఒకసారి చూద్దాం, పైనుంచి వ్యూ ఎలా ఉంటుందో. మంచి కెమెరా కూడా ఉంది, అన్నీ వీడియో తీద్దాం. వావ్, ఇక్కడ నుంచే మంచి వ్యూ కనిపిస్తుంది. బ్యూటిఫుల్. అదిగోండి, ఈ చెట్టు ఒకటి అడ్డంగా ఉంది ఇక్కడ, అది లేకపోతే ఇదంతా పానోరామిక్ వ్యూ వచ్చేది మొత్తం. సో చూసారు కదా,
ఆల్మోస్ట్ అన్ని స్పీషీస్ని కవర్ చేశాను, దగ్గరికి వచ్చినంత వరకు షూట్ చేశాను. కొన్ని దూరంగా ఉన్నాయి చాలా, అవి షూట్ చేయడం చాలా కష్టం, అండ్ అటువైపు వెళ్ళి చూడడానికి కూడా కష్టమే. సో ఇదనమాట లొకేషన్. సో అది మొత్తానికి బర్డ్స్ శాంక్చురీ అయితే ఫినిష్ చేసుకున్నాం. ఏం లేదు, చిన్న పార్కే, కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఆ బర్డ్స్ అయితే ఉంటాయో అవి చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి ఇక్కడికి రావడం, అది పర్టికులర్గా ఈ స్పాట్లోకి రావడం అనేది చాలా పెద్ద విషయం అనమాట. ఎవ్రీ సీజన్కి మైగ్రేట్ అవుతూ ఇక్కడికి రావడం అనేది వింత, అందుకే చూపించాలనుకున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి, సో ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. And I'll see you guys on the next video. Until then, goodbye.